జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గంగపురి మల్లారం గ్రామాల మధ్య అలుగువాగులో బొలెరో ట్రాలీ వాహనం కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ట్రాలీ డ్రైవర్ను సురక్షితంగా బయటకు చేర్చారు. అయితే బొలెరో వాహనంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొట్టుకొని పోయి అక్కడ చెట్టుకు దడితే అక్కడే ఆగి నైట్ అంతా అక్కడే ఉండి మార్నింగ్ మంది జమైన వాళ్ళే తీసుకొచ్చిన వాడిని బయటకు. బండి లోపలనే ఉంది. అలాగా వాగులో నైట్ 12 గంటలకు ఒకటే వెహికల్ ఫుల్ వరదలో వచ్చింది. త్వరగొట్టి వెళ్తే వరదకు కొట్టుకొని పోయి అక్కడ చెట్టుకు దడితే అక్కడే ఆగి నైట్ అంతా అక్కడే ఉండి మార్నింగ్ మంది జమైన వాళ్ళే తీసుకొచ్చిన వాడిని బయటకు. బండి లోపలనే ఉంది. అలాగా వాగులో నైట్ 12 గంటలకు ఒకటే వెహికల్ ఫుల్ వరదలో వచ్చింది. త్వరగొట్టి వెళ్తే వరదకు కొట్టుకొని పోయి అక్కడ చెట్టుకు దడితే అక్కడే ఆగి నైట్ అంతా అక్కడే ఉండి మార్నింగ్ మంది జమైన వాళ్ళే తీసుకొచ్చిన వాడిని బయటకు. బండి లోపలనే ఉంది. అలాగా వాగులో నైట్ 12 గంటలకు ఒకటే వెహికల్ ఫుల్ వరదలో వచ్చింది. త్వరగొట్టి వెళ్తే వరదకు కొట్టుకొని పోయి అక్కడ చెట్టుకు దడితే అక్కడే ఆగి నైట్ అంతా అక్కడే ఉండి మార్నింగ్ మంది జమైన వాళ్ళు. పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపుకు గురయ్యే ప్రాంతాలను తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పరిశీలించారు. ముందస్తు చర్యగా ఇసుక మూటలను తీసుకువచ్చి గట్టును పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ అలసత్వం వహించవద్దని గ్రామస్తులు, నాయకులు కలిసి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాలన్నారు. పైనుండి వస్తున్న నీరు పెరిగే అవకాశాలు ఉన్నందువల్ల వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వయ్యేరు ప్రవాహం కూడా ఉధృతంగా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రానికి కూడా దువ్వాలో ఉన్నటువంటి వయ్యేరు ట్రైన్కి సంబంధించి ఇంకా అధిక ప్రవాహం వచ్చే అవకాశం కనుక ఎర్రకాలువ అదేవిధంగా నందమూరు నుంచి కూడా ఎక్కువగా ఈరోజు ప్రవాహం అధికంగా వస్తుంది కనుక ఇక్కడ దువ్వ గ్రామాల్లోని కూడా నీరు ప్రవేశించే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి లో లయింగ్ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం అక్కడి నుంచి మూవ్ అయ్యి ఇక్కడ కమ్యూనిటీ హాల్స్లో కానీ ఇతర చోట్ల కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా అన్ని చర్యలు తీసుకుని ఇక్కడ ఇప్పటికే ఇసుక బండ్లను కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు ఆ విధంగా మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి దువ్వ గ్రామస్తులందరూ కూడా ఈరోజు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.